నమస్కారం వార్తా కిరణం వార్తలకు స్వాగతం నా పేరు లక్ష్మి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ కృష్ణా పశ్చిమ డెల్టాకు నీరు విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు జగన్ పాలనలో నీటిపారుదల శాఖ 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని విమర్శలు చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలే కాకాని గోవర్ధన్ రెడ్డి విమర్శ లోక్సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ టికెట్ ఇస్తే గెలిచేవాడినని వ్యాఖ్య టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందన్న విహెచ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం ఇక డీటెయిల్స్ చూస్తే ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు నేడు ప్రకాశం బ్యారేజీ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరు విడుదల చేశారు గుంటూరు జిల్లా ఉండవల్లి సమీపంలోని కృష్ణా డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణా నదికి పూజలు చేశారు డెల్టా రెగ్యులేటర్ నుంచి గేట్లు తెరిచి 500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ వ్యవసాయాన్ని రైతులను కాపాడుకోవడం తమ లక్ష్యమని వెల్లడించారు జగన్ హయాంలో నీటిపారుదల శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని విమర్శించారు పట్టిసీమ వట్టిసీమ అన్న జగన్ రైతులకు క్షమాపణలు చెప్పాలని మంత్రి నిమ్మల రామానాయుడు డిమాండ్ చేశారు ఎన్టీఆర్ చంద్రబాబు హయాంలోనే సాగునీటికి అత్యంత ప్రాధాన్యం లభించిందని వివరించారు మనం ప్రాణాలను నిలుపుకోవడానికి కొన్ని రోజులు తిండి లేకపోయినా బ్రతకగలవేమో కానీ త్రాగడానికి మంచినీళ్ళు లేకపోతే కొన్ని గంటలు కూడా మనం బ్రతకలేనటువంటి పరిస్థితి అటువంటి అత్యంత అవసరమైనటువంటి త్రాగునీరు సాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడనంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నేను ఈ మాట చెప్తూ ఉన్నానంటే ఈవేళ ఏదైతే ఉన్నటువంటి ఆయకట్టు ఏదైతే ఉందో వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించినట్లయితే అక్కడ ఒక సంపదను సృష్టించగలిగేటువంటి అవకాశం అదేవిధంగా ఏదైతే కొత్త ఆయకట్టు కూడా మన ఏదైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రిజర్వాయర్స్ని కానీ డెవలప్ చేసుకుని ఆ కొత్త ఆయకట్టు కూడా సాగునీరు అందించడం ద్వారా అక్కడ కూడా ఒక సంపదను సృష్టించుకోవడం అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం రైతుని రక్షించుకోవడం యొక్క విడిపోయినటువంటి యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి అంశం దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి పరిస్థితి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి ఏదైతే ఈవేళ సంపదను ఆదాయాన్ని రైతుకి ఇస్తే అది ఒక్క రైతుకు ఒక్కళ్ళకే లాభసాటని ఒక్కొక్కర్లా రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ అటు వ్యాపారాలకు కానీ విద్యారంగానికి కానీ ఇతర అంటే సొసైటీ సమాజానికి అంతటికి కూడా ఎందుకంటే 170% మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ 70% మీద ఆధారపడిన వ్యవసాయదారులకి మనం సాగునీరు అందించినట్లయితే ఆ వచ్చినటువంటి సంపద అంతా కూడా మళ్ళీ సమాజంలో అన్ని వర్గాల వారికి చెంది ఆ ప్రాంతం కానీ ఆ రాష్ట్రం కానీ సుభిక్షంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ కోణంలోనే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆలోచన చేసి మరి ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి వరకు కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు కూడా
మరి ఏదైతే సాగునీటి వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉంది. అందులో భాగంగా ఏపీ సీఎం చంద్రబాబు నేడు విడుదల రంగంపై శ్వేతపత్రం విడుదల చేశారు. దీనిపై మాజీ మంత్రి వైసీపీ నేత కాకాని గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం నిండా అబద్ధాలేనని అన్నారు. జగన్ విమర్శించటానికే శ్వేతపత్రం తీసుకొచ్చినట్లుందని మండిపడ్డారు. ఎక్కడైనా శ్వేతపత్రం అంటే సంబంధిత రంగాల్లో ఉన్న స్థితిగతులన్నీ వివరిస్తారని, అందుకు భిన్నంగా చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయటానికే ప్రాధాన్యత ఇచ్చారని కాకాని పేర్కొన్నారు. అసలు విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిందే చంద్రబాబు అని వ్యాఖ్యానించారు. చెప్పినటువంటి అబద్ధాలు వాస్తవాలు ఒక్కసారి మనం బేరీజ్ వేసుకుంటే 2014-15 ఆయన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 59,198 మిలియన్ యూనిట్లు సంవత్సరానికి అవసరం ఉండేది. 2018-19 అంటే చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే నాటికి 63,675 మిలియన్ యూనిట్లకి ఆ డిమాండ్ పెరిగింది. అంటే కేవలం సగటున 1.9% వృద్ధి రేటు. 59,198 మిలియన్ యూనిట్ల నుంచి 63,675 మిలియన్ యూనిట్ల కంటే కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ఎవరు అడిగినా సరే వాళ్ళకి సంబంధించినటువంటి వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి కనెక్షన్లు కానీ మరొకటి కానీ డిమాండ్ పెరగకుండా ఆయన మేనేజ్ చేసుకుంటూ వచ్చి అందరినీ ఇబ్బందులు పాలు చేసి ఈరోజు నేను బ్రహ్మాండంగా అడిగినటువంటి వాడికల్లా కరెంట్ ఇచ్చాను అని అన్నాడు. అప్పుడు మన సగటు వృద్ధి రేటు ఎంత అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి గత ప్రభుత్వంలో 2014 నుంచి 2019 వరకు కేవలం 1.9% అయితే జాతీయ సగటు వృద్ధి రేటు ఎంత అంటే 4.5%. అంటే దాదాపుగా జాతీయ వృద్ధి రేటులో 3వ వంతుకి ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు విజనరీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, విద్యుత్ రంగంలో అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు, తిరుగులేనటువంటి నాయకత్వాన్ని ఆంధ్ర రాష్ట్రానికి అందించానని చెప్పుకునేటువంటి వెలుగులు విరజిమ్మాయి నా హయాంలో అని చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి నిర్వాహకం కేవలం సగటున 1.9% మాత్రమే ఆ విద్యుత్ రంగానికి సంబంధించినటువంటి వినియోగాన్ని, పవర్ డిమాండ్ని ఈరోజు ఆయన చూపించడం జరిగింది. ఒక్కసారి మనం చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు 2014 నుంచి 2019 మధ్యలో వినియోగం దాదాపుగా 36% పెరిగిందని చెప్పి కాకి లెక్కలు కట్టి ఆయన డబ్బా కొట్టుకున్నాడు. అంటే ఎంత అబద్ధాలు మాట్లాడుతున్నాడో చంద్రబాబు నాయుడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. వాస్తవం ఎన్ని యూనిట్లు, నువ్వు ఈరోజు నేను 36% పెరిగింది అంటే సగటున 1.9% పెరిగినటువంటి దాన్ని నేను బ్రహ్మాండంగా పెంచానని చెప్పి మాట్లాడుకునేటువంటి దౌర్భాగ్యం అనేటువంటి పరిస్థితి. కాబట్టి మొత్తం చూసుకున్నా సగటున 1.9% ఉంది. నీ మొత్తం సంవత్సరానికి 1.9% అంటే నీ హయాంలో మొత్తం ఎత్తుకున్నా కూడా 7.6%కి పరిమితమయ్యావు. మొత్తం పార్టీలో తనకు 8 ఏళ్లుగా ఒక్క పదవి లేదని, రాజ్యసభ ఎంపీగా అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ హనుమంతరావు పార్టీ అధిష్టానాన్ని కోరారు. గాంధీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత లోక్సభ ఎన్నికల్లో తనకు సికింద్రాబాద్ టికెట్ ఇస్తే గెలిచేవాడినన్నారు. టికెట్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని వాపోయారు. రైతు రుణమాఫీ చేస్తానని ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్కు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారికి షాల్ కప్పి ఉద్యోగం ఇస్తాము, దానితో పాటు ఇంటి స్థలం కూడా ఇస్తామని చెప్పడం ఇది శుభ సూచకం. అందుగురించే ఆ మొహమ్మద్ సిరాజ్ సిఎఫ్ఐ చైర్మన్గా రాజీవ్ గాంధీ అండర్-20 2020 టోర్నమెంట్లో బాగా బౌలింగ్ చేసి పేరు తెచ్చుకున్నప్పుడు నేనే అతన్ని సన్మానం చేయడం జరిగింది. అలాంటి వ్యక్తి ఇలా భారతదేశంలో పేరు తెచ్చుకున్నందుకు నాకు చాలా సంతోషం. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, ఇవాళ ఎక్కడ చూసినా డ్రగ్స్ 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 అవుతున్నాయి. యావత్ భారతదేశంలో అన్నిటికంటే ఉత్సాహమైనటువంటి గేమ్ ఏదంటే అది క్రికెట్. గల్లీలలో ఆడుతున్నారు, రోడ్ల మీద ఆడుతున్నారు, ఎక్కడ చూసినా క్రికెట్ క్రేజీ ఉన్నది. కనుక నా ఉద్దేశం ఏమిటంటే రాష్ట్ర ముఖ్యమంత్రితో
గెలిచి వచ్చినాక అవార్డు ఇవ్వడం కాదు, గెలవక ముందు కూడా అతను చిన్న స్థాయి నుంచి పైకి వస్తుంటే ఇతర దేశాలలో టాలెంట్ను అక్కడి నుంచే పెంచుతారు. అందు గురించి నేను ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. నేను కూడా రాజీవ్ గాంధీ సద్భావన, రాజీవ్ గాంధీ ఏషియన్ గేమ్స్ జరిపిన తర్వాత బీయింగ్ ఏ ఫార్మర్ స్పోర్ట్స్ మినిస్టర్గా సిఎఫ్ఐ 16 ఏళ్ల నుంచి నడిపిస్తున్నా. ప్రతి సంవత్సరం కూడా సద్భావనకు ఒక బాయ్ ఒక గర్ల్కు ఏది 1000 రూపాయలు ఏది సంవత్సరం పొడుగా అప్కమింగ్, అది ఫుట్బాల్ కావచ్చు, క్రికెట్ కావచ్చు, కబడ్డీ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, టెన్నిస్ కావచ్చు, అందరికీ నేను చేస్తా ఉన్నా. కానీ నాకు ఒక ఆలోచన ఏమొచ్చిందంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని ఇలా ప్రాజెక్టు అన్నీ కూడా పూర్తి కావాలి, నీళ్లు రావాలి, అభివృద్ధి చెందాలి అని, ఒక పక్క ఎంప్లాయ్మెంట్ కూడా కావాలని, ఇవాళ అన్నీ కూడా పూర్తి చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అదేవిధంగా రైతులకు రుణమాఫీ చేయడానికి 2 లక్షల రూపాయలు కూడా గతంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఫస్ట్ సోనియా గాంధీ యూపీఏ చైర్పర్సన్ ఆలోచనతో 2 లక్షల రుణమాఫీ 70,000 కోట్ల రూపాయలు యావత్ భారతదేశంలో ఇవ్వడం జరిగింది. అదే కూడా ఇక్కడ మొదలు పెడుతున్నారు. దానికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అట్ ది సేమ్ టైం నా రిక్వెస్ట్, పక్క రాష్ట్రమైనటువంటి ఆంధ్రలో 22 జిల్లాలలో 12 జిల్లాలలో క్రికెట్ స్టేడియంస్ ఉన్నాయి. కానీ మన దగ్గర ఒక్క దగ్గర కూడా లేదు. ఏ విధంగానైతే కేసీఆర్ గారు ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎస్పీ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు, ఆర్డీఓ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా స్పోర్ట్స్ ఎంకరేజ్ చేయలే. కనుక నా ఉద్దేశం లేదు, ప్రతి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రంలో ఎక్కడైనా అభివృద్ధి జరిగిందంటే అది తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత స్పష్టం చేశారు. బుధవారం అనంతపురంలో విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి శూన్యమన్నారు. వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్తో పాటు ఆ పార్టీ నేతలకు చిత్తశుద్ధి లేదని గుర్తు చేశారు. ప్రస్తుతం మళ్లీ టీడీపీ పాలనలో అభివృద్ధి సంక్షేమం మొదలైందన్నారు. కరువు జిల్లాను అభివృద్ధి పదంలో తీసుకువెళ్తామని తెలిపారు. అందుకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. జిల్లాకు రావడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నిజంగా అనంతపురం, ఉమ్మడి అనంతపురం జిల్లా ప్రజలందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్డీఏ కూటమి ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రానికి దిశ నిర్దేశించగలరు. ఈ రాష్ట్రాన్ని సరైన బాటలో ఆయనైతేనే నడపగలరు. ఎంతో నమ్మకంతో వైసీపీ నాయకులు ఎన్ని బెదిరించినా, ఎన్ని బెదిరింపులకు తట్టుకొని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మాకు సంపూర్ణమైన మెజార్టీతో పాటు ఇవ్వటం, అదేవిధంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో 14 సీట్లు, 2 ఎంపీలు ఇవ్వటం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గతంలో 14-19లో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా అభివృద్ధి జరిగింది అంటే అది తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరిగింది. 19 నుంచి 24 వరకు ఈ రాష్ట్రం ఏమైపోయిందో మన ప్రజలందరికీ తెలుసు. అదేవిధంగా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా, గతంలో మేము ఎన్నికల్లో కూడా చూసాం, ఎన్నికల్లో వెళ్ళినప్పుడు, ప్రచారంలోకి వెళ్ళినప్పుడు కూడా ఎక్కడ చూసినా తెలుగుదేశం ప్రభుత్వంలో అభివృద్ధి కనిపించిందే తప్ప ఈ 5 ఏళ్ల నుంచి వైసీపీ పార్టీ దాచుకోవడం తప్ప వాళ్ళ దృష్టి అంతా ఎక్కడ గంజాయి అమ్ముదామా, ఎక్కడ శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, మైనింగ్ మాఫియా తప్ప ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది శూన్యమైంది. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏకి ఓటేశారో ఖచ్చితంగా ఆ నమ్మకాన్ని ఎన్డీఏ కూటమి నిలబెట్టుకుంటున్నామని కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది. ఒక పక్క పోలవరం కావచ్చు, ఒక పక్క అమరావతి పనులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పనులు, అన్ని డిపార్ట్మెంట్లు అప్పుడే పనులు మొదలు పెట్టారు. ఎందుకంటే గత ప్రభుత్వంలో నాయకులు అలాగే ఉన్నారు, ముఖ్యమంత్రి కూడా అలాగే ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు బాధ్యత లేకపోవడం వల్లనే రాష్ట్రం ఈ పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అభివృద్ధి బాటలో వెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కూడా గతంలో ఏమైతే ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, హార్టికల్చర్ అప్పు కావచ్చు, అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఉమ్మడి ఎందుకంటే ఇది చంద్రబాబు నాయుడు గారికి కూడా ప్రత్యేకమైన ఇంట్రెస్ట్. ఎందుకంటే ఇది కరువు ప్రాంతం, సాగునీరు తక్కువ అనే ఉద్దేశంతో ఆ రోజు కృష్ణా జలాలను తీసుకొచ్చిన అపర భగీరథుడు మన చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఇప్పుడు కూడా అనంతపురం జిల్లా అందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు కలిసి ఖచ్చితంగా మంత్రులు అందరం కలిసి అభివృద్ధి బాటలో తీసుకుపోతాం. అదేవిధంగా
నాకు కూడా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేలని వాళ్ళం, మొట్టమొదటిసారిగా ఎంపీగా కొత్త యువతకు అవకాశం ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. నాకు కూడా బీసీ వెల్ఫేర్ అండ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్స్ మినిస్టర్గా కూడా నాకు బాధ్యత ఇచ్చారు. నిజంగా చూస్తుంటే గత 14 నుంచి 19లోనే బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్, బీసీ హాస్టల్స్ అన్నీ నిర్మాణం జరిగాయి. ఈ 5 సంవత్సరాల్లో 2 స్కూల్స్ తీసుకొచ్చారు. అలాగే కాకుండా ఎక్కడ చూసినా బీసీ భవన్లు 2014లోనే మేము 19లోనే శాంక్షన్ చేశాం. కానీ ఆ బీసీ భవన్లు కానీ బీసీల పార్టీ, నా బీసీలు, నా ఎస్సీలు, నా బడుగు బడిగిన వర్గాలని చెప్పి 19లో ఓటు వేయించుకున్న జగన్మోహన్ రెడ్డి గారు బీసీల ద్రోహి, బడుగు బడిగిన వర్గాల ద్రోహనే చెప్పాలి. ఈరోజు పూర్వ వైభవం బీసీలకు కావచ్చు, బడుగు బడిగిన వర్గాలకు ఏదైతే 14, 19లో ఏదైతే గౌరవంగా అన్ని రంగాల్లోనూ మేము ఎలాగైతే అభివృద్ధి చేశాం, ఇప్పుడు ప్రణాళిక కూడా చంద్రబాబు నాయుడు గారు మాకు దిశ నిర్దేశించారు. ఖచ్చితంగా మీరు బాధ్యత పెరిగింది, మీరు బాధ్యతగా అందరూ వ్యవహరించాలి. ఎందుకంటే ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండాలని తెలియజేశారు. ఒక బీసీ హాస్టల్స్, బీసీ రెసిడెన్షియల్స్తో పాటు ఎస్సీ ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా మేము అన్నీ పరిశీలిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చేస్తూ ఒక పక్క వెల్ఫేరు పరిస్థితి కూడా మనం అందరం ఆలోచిస్తున్నాం. రాష్ట్రం ఈరోజు అప్పుల కూబిలో కూలిపోయింది. చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్తామని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యత కూడా ఆల్రెడీ అన్ని స్కూల్స్ ఇన్స్పెక్షన్స్ జరుగుతున్నాయి. గత 5 సంవత్సరాల్లో హాస్టల్స్ పరిస్థితి అయితే మరీ వివిధ ప్రాంతాల నుంచి సమస్యల వినతులతో బాధితులు తరలివస్తూనే ఉన్నారు. ఆప్యాయ పలకరింపులతో వారి నుంచి ఆర్జీలు స్వీకరిస్తూ పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇస్తూ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడి సృష్టిస్తున్నారు. లోకేష్ ఉండవల్లిలో ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్ మంగళవారంతో 14వ రోజుకు చేరుకుంది. మంగళగిరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలను విన్నవిస్తున్నారు. విజ్ఞప్తులు స్వీకరిస్తూ పెద్దలకు నమస్కారం చేస్తూ తాతయ్య నమస్కారం, అమ్మ అంటూ పిలుస్తున్న లోకేష్ ఆత్మీయ పలకరింపుకు ప్రతి ఒక్కరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్గా టిఎస్ చేతన్ బుధవారం బాధ్యతలు చేపట్టారు. నిరాడంబరంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయానికి వచ్చిన కలెక్టర్కి జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్, పెనుగొండ సబ్ కలెక్టర్ అపూర్వ భరత్ స్వాగతం పలికారు. జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ ఆయనకు బాధ్యతలు అందించారు. డిఆర్ఓ కొండయ్య, ఆర్డీఓ భాగ్యరేఖ, సుదర్శన్ అధికారులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నేను ఈరోజు సత్యసాయి జిల్లాలో 3 కలెక్టర్ బాధ్యతలు తీసుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిగా నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే చీఫ్ సెక్రటరీ సార్కి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. అలాగే అండి జిల్లాలో మనకి ఇప్పుడు 2 మంత్రులు ఉన్నారు. అలాగే శాసనసభలో 6 కాన్స్టిట్యున్సీస్ వస్తే దాంతోపాటు రాప్తాడు మండలి నుంచి రాప్తాడు కాన్స్టిట్యున్సీ నుంచి 2 మండలాలు రామగిరి అండ్ కన్యాకుమారి మనకి జిల్లాలో ఉంటుంది. సో అందరూ శాసనసభ్యులు అందరితో కలిపి మన జిల్లాని పురోగతి ముందు ఎలా తీసుకెళ్తాము, కోఆర్డినేషన్ చేస్తూ తీసుకెళ్తాము. అది విల్ బి ఎ ఫెసిలిటేటర్ ఇక్కడ. అంతేకాకుండా మీ అందరికీ తెలుసు, ఇది సత్యసాయి జిల్లా మనకి అనంతపురం జిల్లా నుంచి 2022లో మనకి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.